ఫ్యాన్ లేదు. ఈ 31/3/2024 తేదీన మన తాడిపత్రి డిఎస్పీ శ్రీ సీఎం రంగయ్య గారికి రాబడిన సమాచారంపై మన జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం తాడిపత్రి టౌన్ సిఐ గారు అలాగే తాడిపత్రి రూరల్ సిఐ గారు వీళ్ళిద్దరికీ మన డిఎస్పీ గారు సమాచారం ఇవ్వగా వాళ్ళు రెండు వైపుల నుంచి వెహికల్ చెకింగ్ చేయగా నిన్న తాడిపత్రి బస్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ముగ్గురు వ్యక్తులు, ఒక జెంటు, ఇద్దరు లేడీస్ అనుమానంగా తిరుగుతుంటే పోలీసు వారు చూసి వారు పారిపోతుండడానికి ప్రయత్నిస్తే పట్టుకోవడం జరిగింది సిబ్బంది సహాయంతో. వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర 1,31,35,750 రూపాయలు నగదు గుర్తించడం జరిగింది. దాని మీద వెరిఫై చేస్తే ఏ విధమైన దానికి సంబంధించి బిల్లు లేకపోయేసరికి వాళ్ళని కస్టడీలో తీసుకుని వాళ్ళ ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం మన అనంతపురం ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ వింగ్కి చెప్తే వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళ సహాయంతో వాళ్ళ ఆధ్వర్యంలో మన సిఎస్ వాళ్ళ ఇల్లు కూడా చెక్ చేస్తే ఇంట్లో ఏ విధమైన సొమ్ము దొరకనందున వీళ్ళ ముగ్గురిని మన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఏదైతే సీజ్ చేస్తారో అమౌంట్ ఇది ఇన్కమ్ ట్యాక్స్కి అప్పచెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఈ తాడిపత్రికి చెందిన షేక్ మస్తాన్ వలీ, షేక్ నజీమునిషా, షేక్ రషీదర్. ఈ షేక్ మస్తాన్ వలీ అనే అతను గోల్డ్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఇతర రాష్ట్రాల నుంచి గోల్డ్ కొని ఇక్కడ అమ్ముతూ ఉంటాడు. ఈ ఎలక్షన్స్ సందర్భంగా మనం ప్రతి చోట కూడా జిల్లాలో చెక్ పోస్ట్ అది ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి నగదు ట్రాన్సాక్షన్స్ ఏదైతే 50,000 అబౌవ్ ఉందో ఇవన్నీ కూడా సరైన ఆధారం లేకపోతే డెఫినెట్గా ఇవన్నీ కూడా సీజ్ చేస్తాం.